నమస్తే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో చాలా అంశాలు మాత్రం చర్చకు వస్తున్నాయి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్ని అంశాలు అంటే చిహ్నానికి సంబంధించిన అంశమైన, అలాగే గీతానికి సంబంధించిన అంశమైన, ఉద్యమకారులకు సంబంధించిన అంశాలైనా చాలా వరకు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. ప్రధానంగా జయ జయ హే తెలంగాణ పైన సొంత రాష్ట్ర మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు తీసుకోలేదనే దానిపైన మాత్రం మీరు అలాగే చాలామంది కళాకారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు సహచరుడే కదా, ఆయనే చెప్పుకుంటు సహచరుడు అని. నోట్ ఫర్ ఓట్ కేసులో ఉన్న మనిషే కదా, జైలు కూడా పోయిన మనిషి కదా. ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. డబ్బులు పంచిపెట్టమంటే డబ్బులు కూడా పంచిపెట్టాడు. దానికోసం జైలుకు పోయిండు, రేపు విచారణ కూడా ఉన్నది. చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఎందుకంటే ఆయన కూడా చౌదరే. ఈయన కోడూరు మరకతమని చౌదరే. ఆయన చెప్పిండి ఈయన చేస్తున్నాడు. ఆయనకు వాళ్ళే కావాలి, ఈయన కూడా వాళ్ళే. అందుకని తెలంగాణ వాళ్ళని మనం పెట్టలేదు. తెలంగాణ ఉద్యమాలు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి ఉంటే తెలంగాణలో ఎంత గొప్ప సంగీతకారునో తెలిసేది. రేవంత్ రెడ్డికి కానీ ఆ చోరవానో కీరవానో ఎవరో మరకతమని ఆయనకు కానీ శంకర్ జయకిషన్ తెలంగాణ వాడని తెలుసా? ఎంత రాజ్ కపూరు శంకర్ లేకపోతేనే, శంకర్ జయకిషన్లో శంకర్ హైదరాబాద్ వాడు, ఆయన లేకపోతే నేను సినిమా తీయనన్నాడు. శైలేంద్ర పాటలు లేకపోయినా, శంకర్ మ్యూజిక్ లేకపోయినా నేను సినిమా తీయనని చెప్పిండు. ఇద్దరు దళితులే, శంకర్ దళితుడే, శైలేంద్ర కూడా దళితుడే. ఆ సంగతి వీళ్ళు ఎవరు తెలియదు. అదేవిధంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. మరి ఆస్కార్ అవార్డు వచ్చింది ఈయనతో పాటు తెలంగాణ వాళ్ళకి కూడా వచ్చింది కదా ఒకటి. మరి ఆ పాట పాడింది ఎవరు? నాటు నాటు పాట పాడినందుకు వచ్చింది. అది రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ వాడే కదా. మరి ఎందుకు లేడు? ఉన్నారు. ఆయనకేం తెలుస్తుంది రాహుల్? అది దీంట్లో కూడా కీరవాణి నిమిత్త మాత్రుడే. అసలు అంతా దీన్ని చెప్పింది వెనకండు సూత్రధారంతా చంద్రబాబు నాయుడే. రేవంత్ రెడ్డి పాత్రధారి.